హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? హెల్తీ ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్. ఇది నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని బౌల్‌లోకి యాడ్ చేశాను. ఇంక తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఓట్స్ అండి ఇవి. ఇవి క్విక్ 1 మినిట్ ఓట్స్ ఇవి. వీటిని ఇంక మిల్క్‌లోకి యాడ్ చేసుకొని ఓవెన్‌లో పెట్టేసుకుంటే 1 మినిట్‌లోనే కుక్ అయిపోతాయి. కావాలంటే మీరు మిల్క్ ప్లేస్‌లో ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, సోయా మిల్క్ ఆర్ వాటర్‌తో అయినా కుక్ చేసుకోవచ్చు. నేనిక్కడ మిల్క్ తీసుకున్నాను. ఇంక తర్వాత వీటిల్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇంకా అవి యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మండ్స్, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఓ 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. సన్‌ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత 1 అంజీర్ యాడ్ చేశాను. ఇంక తర్వాత 1 డేట్ యాడ్ చేశాను. ఇంక తర్వాత దీంట్లో మనకి స్వీట్‌నెస్ కోసము హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను హనీ ఏమీ యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనింకా అంజీరు, డేటు నానబెట్టుకున్న ఆ వాటరే యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ స్వీట్‌నెస్ సరిపోతదని చెప్పేసి. ఇంక తర్వాత నేను దీంట్లో యాపిల్ యాడ్ చేసుకున్నాను. మనం ఇక్కడ ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బనానా, యాపిలు ఇంకా అలాంటివన్నీ చాలా బావుండి ఇంక ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. అది మన ఇష్టము. ఇంక వీటిని మనం బాగా మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ టైంలో మనం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు గానీ, కిడ్స్ స్కూల్‌కెళ్ళేటప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు. ఇంక తర్వాత దీంట్లో నేను పొమోగ్రనేట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత 1 టీ స్పూన్ సన్‌ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. ఇది ఒక 2 పీపుల్‌కి వస్తది కదా! అందుకని అలా యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత ఇలా రెడీ అయిపోతది. మనం తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పిస్తా పప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి రోస్టెడ్‌వి, సాల్టెడ్‌వి ఒకసారి దంచుకొని యాడ్ చేసుకున్నాను. ఇంక ఇలా రెడీ అయిపోతదండి ఓట్ మీల్. నచ్చిందా మీకు నా వీడియో? నా వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.